అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ పెరిఫెరల్స్. సో ఈ రోజు అయితే మనం ఒక బడ్జెట్ లిమిటెడ్ DDR5 బోర్డ్ని అయితే చూస్తామన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇది MSI బ్రాండ్ నుంచి B760M బూంబర్ వైఫై అనమాట. లైట్నింగ్ Gen 4 అయితే వస్తుంది. ఇది మనకి 12-13 జనరేషన్ సపోర్టెడ్ బోర్డ్ అనమాట. కింద చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి మోడల్ నెంబర్ ఉంది, B760M బూంబర్ వైఫై, అండ్ లోగో కూడా ఉంది MSI ది. ఇక్కడ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్స్ ఉంటాయి. సో సేమ్ ఇది మ్యాక్సిమం అంతా నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైట్నింగ్ Gen 4 అనమాట. ఫ్రోజా AI కూలింగ్ కూడా ఉంది, అండ్ DDR5 సపోర్ట్. అక్కడ 2 డిమ్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి, అండ్ వైఫై 6E ప్లస్ బ్లూటూత్ 5.3తో పాటు అయితే వస్తుంది ఈ బోర్డ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఆడియో జాక్స్ అయితే పెట్టుకునేది వైఫై యాంటీనాలది, అండ్ USB 3.0 అయితే ఉన్నాయి. 4 ఉన్నాయి, ఒకటి ల్యాన్ పోర్ట్ ఉంది, ప్లస్ 2 USB 2.0. ఈ పోర్ట్స్ అయితే మ్యాక్సిమం యూజ్ చేయం మనము. ఇప్పుడైతే మనం మదర్ బోర్డ్ అన్బాక్సింగ్ చేస్తున్నాము. అన్బాక్సింగ్ చేశాక లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని మనం అయితే క్లియర్గా డీటెయిల్గా చూద్దాం అనమాట. సో ఇప్పుడైతే మనం బాక్స్ అన్బాక్స్ చేసాము. సో మీరు చూసుకున్నట్టు అయితే క్లీన్గా నీట్గా వ్రాప్ చేసి అయితే ఉంది. మదర్ బోర్డ్ టోటలీ సీల్ ఉంది. అండ్ ప్రస్తుతానికి అయితే బాక్స్ పక్కన పెట్టేద్దాము, బోర్డ్ని అయితే చూద్దాం. సో ఇప్పుడు మనము మదర్ బోర్డ్ సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఓపెన్ చేశాక ఎలా ఉంది ఏంటి అని చూద్దాము. ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక మీరు చూసుకోవచ్చు, చాలా గ్లాసీ లుక్తోనైతే మదర్ బోర్డ్ ఉంది. చాలా నీట్ మైక్రో ATX బోర్డ్ అనమాట ఇది మనకి. అక్కడ చూసుకున్నట్టయితే బూంబర్ అని రాస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది B760M బూంబర్ వైఫై అని సిరీస్, అండ్ 2 ర్యామ్ డిమ్స్ అయితే ఉన్నాయి. DDR5 ర్యామ్ డిమ్స్, అవి 2 ర్యామ్ డిమ్స్, అండ్ PCI 16 గ్రాఫిక్ కార్డ్ యూస్ చేసే ప్లేస్, అండ్ LGA 1700 సాకెట్ ప్రాసెసర్ పెట్టే జగ, అండ్ 2 మనకి SSD స్లాట్స్ అయితే ఉన్నాయి. Gen 4 సపోర్టెడ్ అనమాట. ఇప్పుడు మనము మదర్ బోర్డ్ బ్యాక్ ప్యానల్ అయితే చూద్దాం. క్లియర్గా వ్యూ అయితే ఉంది. ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ జాక్స్ అయితే ఉన్నాయి. వైఫై యాంటీనా కనెక్టివిటీ, 4 3.2 USB స్లాట్స్ ఉన్నాయి. ఒక ల్యాన్ పోర్ట్ ఉంది, 2 USB 2.0 అండ్ 1 PS2, HDMI DP VGA కనెక్టివిటీలు అయితే ఉన్నాయి. ఇదే అనమాట మదర్ బోర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మదర్ బోర్డ్లో బాక్స్ లోపల ఏమేమి ఉంది ఇప్పుడు చూద్దాం అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను అది పక్కకు పెట్టేశాక, సో ఇప్పుడు మనం బోర్డులో చూసుకున్నట్టయితే మనకి రెగ్యులేటరీ నోటీస్, ఇది చాలా వరకు అయితే యూజ్ అయితే ఉండదు మనకి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మనకి యూజర్ మాన్యువల్ అండ్ గైడ్ అనమాట, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి మదర్ బోర్డ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. IO షీల్డ్ అనమాట ఇది మనకి. అండ్ ఇది మీరు చూసుకున్నట్టయితే అందరికీ తెలుసు, ఇది SATA కేబుల్ అనమాట. మదర్ బోర్డ్లో మనకు ఒకటైతే వచ్చింది. సో మీరు చూసుకున్నట్టయితే ఇది ఇందాక మాట్లాడినట్టు వైఫై యాంటీనా కనెక్టివిటీ అనమాట. మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ మనకి ఇది ఫిట్ అవుతుంది. సో ఇంకొకటి ఇది వచ్చేసి మనకి NVMe స్లాట్ పెట్టడానికి యూజ్ అయ్యే స్క్రూ అనమాట. సో ఎవరైతే బడ్జెట్లో DDR5 బిల్డ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 11,699 రూపీస్. అండ్ ఐఎమ్ డామ్ షూర్ మీకు 45,000 to 50,000లో ఒక మంచి DDR5 PC అయితే రెడీ అవుద్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మాత్రం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విల్ సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.